ప్రారంభించాలని చెప్పేసి మా మురళన్న గారు, అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఇక్కడ యోగా ప్రారంభించడానికి శ్రీవర్ధన్ రెడ్డి గారు ముఖ్య ప్రేరకులు. ఎందుకంటే రామాయ సార్ కూడా ఉన్నప్పుడు నాకు గత సంవత్సరం ఇక్కడ యోగా నిర్వహించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పతంజలి శశిధర్ సార్ నుంచి ఉపేంద్ర గారు అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చారు నాకు స్టార్టింగ్. వారిని పిలిచి వారి అంతకుముందు ఆర్టిస్ట్ ఏదో జాబ్ చేస్తుంటున్నారు, వారి సమయం ఇవ్వాలి అని చెప్పేసి సెంటర్కి వారిని కేటాయించినప్పుడు వారు ఒక రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా అంటే ప్రీ ప్లాన్ లేకుండా డైరెక్ట్ వారు ఇక్కడ వచ్చేసి యోగా చేద్దామని చెప్పేసి అన్నప్పటికీ ఎవ్వరు కూడా రాలేనటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాకు మా సెంటర్కు యోగా జరగలేదని తెలియగానే మళ్ళీ శ్రీవర్ధన్ శశిధర్ సార్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రామయ్య సార్ గారి నెంబర్ కూడా ఇచ్చారు. ఆ రామయ్య సార్ గారితో నేను మాట్లాడితే, అశోక్ ఎక్కడున్నా కూడా మనం ఖచ్చితంగా ఒక్కరు వచ్చినా కూడా నేను యోగా చేపిస్తాను, నీ ఒక్కనైనా పర్లేదు కూర్చో, అందరం కలిసి మనం ఇద్దరం కలిసి చేద్దాం యోగా, ఒకరికి ఒకరు తోడవుతారని చెప్పేసి రామయ్య సార్ గారు అన్నంబడే నేను కూడా ప్రేరణకున్నాయి. అందరు రావాలన్న ఉద్దేశంతో నాకున్నటువంటి చిన్న పరిచయాలతో ప్రతి ఒక్కరిని కొంత ఫోర్సబుల్గా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రావాలని చెప్పేసి సతాయించి 1కి 10 సార్లు ఫోన్ చేసినాం. ఖచ్చితంగా మీరందరికీ యోగా సెంటర్లో ఉండాలి, అందరం కూడా యోగా చేయాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ముందరకు పోవడం జరిగింది. అంతేకాకుండా నేను ముఖ్యంగా ఈ యొక్క యోగాలో చేయించాలని చెప్పేసి ఎక్కువ కలిసివేసినటువంటి విషయం ఏంటంటే, అదే సమయంలో అనేక మంది హార్ట్ అటాక్లు గురై ప్రాణాలు అసలు కుటుంబాలకు దూరమైనటువంటి పరిస్థితి. నన్ను ఏదైతే సాయి చంద్ అని చెప్పేసి ఏదైతే పాటలు పాడుతూ ఉండే అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్నటువంటి సాయి చంద్ మరణం చాలా కలిసివేసినటువంటి పరిస్థితి నాకు. కాబట్టి నా యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, నా సరౌండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క వ్యాధితో ఎవరు కూడా మరణించొద్దు. ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి వారి ఆరోగ్యాన్ని ఒక భవిష్యత్తుని తరాలకు అందించాలి. వారు పూర్తి స్థాయిలో వారి యొక్క 100 సంవత్సరాలు జీవించకుండా 80 సంవత్సరాలన్న మినిమం మనం జీవించి మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన కుటుంబానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో అందరినీ ఫోర్స్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి వెంకటరెడ్డి సార్ కావచ్చు, శేఖర్ అన్న కావచ్చు, ఉన్నటువంటి రవీందర్ రెడ్డి సారు, సీనన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కాలనీ వాసులు అందరినీ కూడా ఇబ్బంది తెచ్చి, ముఖ్యంగా కోటేష్ అన్న, రమేష్ అన్నను కూడా ఇబ్బంది పెట్టైనా మీరు రావాలన్నా అంటే అందరూ కూడా యాక్టివ్గా వచ్చి పనిచేశారు. దాంట్లో నేను కూడా ఒక 4 నెలలు రెగ్యులర్గా వచ్చిన. నాకు నైటు లేట్ కావడం వల్ల, రాత్రుల్లో కొంత కార్యక్రమాల్లో అటు ఇటు వెళ్ళడం వల్ల, కొంత లేట్ కావడం వల్ల నేను కూడా కొన్ని రోజులు రాలేకపోయినా. మళ్ళీ కూడా నేను అందరం కూడా కంటిన్యూ చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే మార్నింగ్ ఉదయం ఒక 5 నుంచి 5:30 నుంచి 6:30 మధ్యలో ఒక 1 అవర్ సమయం మనం రామయ్య సార్ గారు అనేక కార్యక్రమాలు సార్ నేతృత్వంలో జరిగినాయి. కాబట్టి మనమంతా కూడా యోగా చేసి ఆరోగ్యంగా ఉండి మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆరోగ్యంగా మనం జీవించి మన కుటుంబ సభ్యులకు అనునిత్యం తోడుండి వారి యొక్క అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి ఒకే ఒక చిన్న కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రౌండ్లో ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించినా కూడా అది విజయవంతంగా పూర్తవుతూ ఉంది. నాకు నిన్న ఈ కార్యక్రమానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి శ్రీనివాస్ పుల్లూరి అని చెప్పేసి వారు అంతర్జాతీయ స్థాయిలో యోగా సాధకులు. వారు కూడా ఈ యొక్క రామకృష్ణ మిషన్లో వాళ్ళు ఇప్పుడు ఈరోజు రామకృష్ణ మఠంలో ఉన్నారు. వారు కూడా వర్షం కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండే, వారు కూడా సమయం ఇస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా అశోక్ ఆర్య గారు, అనేక మంది అతిథులు కూడా ఈ యొక్క యోగా సెంటర్ను, మన శశిధర్ సార్ గారు, మన కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది ఈ యొక్క సెంటర్ను విజిట్ చేసి చాలా బ్రహ్మాండంగా ఈ సెంటర్ నడుస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పతంజలి యోగా గురువులందరికీ కూడా, నా కాలనీవాసులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యోగా కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.